పెద్ది ఈ సినిమా కోసం చాలా మంది కూడా ఈగర్‌గా వెయిట్ చేశారు. ప్రత్యేకించి గ్లోబల్ స్టార్ ఫాన్స్ అందరూ కూడా రామ్ చరణ్ పెర్ఫార్మన్స్ గురించి అయితే చాలా వెయిట్ చేశారు. ఎప్పుడెప్పుడు థియేటర్స్‌లోకి వస్తదా? ఎప్పుడెప్పుడు రామ్ చరణ్‌ని కొత్తగా చూడబోతున్నామా? అనేది చాలా మందికి ఉన్న ఒపీనియన్. మరి అన్ని ఎక్స్‌పెక్టేషన్స్ నడుమున పెద్ది సినిమా అయితే రిలీజ్ అవ్వడం జరిగింది జూన్ 4వ తారీఖున. ఈ సినిమాని బుచ్చిబాబు సనా డైరెక్ట్ చేశారు. అలాగే రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ నటించింది. అలాగే వెంకట సతీష్ కిలారు వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై ఈ సినిమాని మన కోసం తీసుకొచ్చారు. అలాగే సుకుమార్ రైటింగ్స్, మైత్రి మూవీ మేకర్స్ ఇద్దరు కూడా ప్రెజెంట్ చేయడం జరిగింది. అంతా బాగానే ఉంది. కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి సినిమాని తీశారు. అలాగే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రమోషన్స్ చేశారు. సినిమా పైన బజ్ తీసుకురాగలిగారు. అండ్ అలాగే ప్రీ బుకింగ్స్‌లో కూడా పెద్ది సినిమా అన్ని సినిమాల కంటే కూడా టాప్‌లో నిలిచింది. ప్రత్యేకించి యూఎస్ఏ ప్రీ బుకింగ్స్‌లో దాదాపుగా ప్రీ సేల్ మొత్తం మనం చూసుకున్నట్లయితే ఈ సినిమాకి 21 కోట్లకు పైగా వసూళ్లైతే ముందుగానే రాబట్టేసింది సినిమా. అయితే వెంకట సతీష్ కిలారు ప్రొడ్యూసర్ ఎంతో నమ్మకంగా సినిమా స్క్రిప్ట్ మీద ఉన్న నమ్మకం, అలాగే బుచ్చిబాబు సనా డైరెక్షన్ అండ్ అలాగే రామ్ చరణ్ ఇమేజ్ ఇవన్నీ కూడా కలిసి వస్తాయని ఆయన మొట్టమొదటిసారిగా ప్రొడ్యూసర్గా మారి ఈ సినిమాని అయితే ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఎంత ఖర్చైనా వెనుకాడకుండా ఆయన పెద్ది సినిమా కోసం అయితే ఖర్చు పెట్టడం జరిగింది. సో ప్రతి డీటెయిల్లో కూడా ప్రొడక్షన్ వాల్యూస్ అనేవి మనకు కనిపిస్తున్నాయి. మరి ఇంత భారీ బడ్జెట్తో తీసిన సినిమా ఇప్పుడు భారీ అంచనాల నడుమున కూడా ప్రేక్షకుల్ని చేరుకోవడము, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగానే సినిమా ఉండడము, ప్రత్యేకించి రామ్ చరణ్ పర్ఫార్మెన్స్కి అప్లాజెస్ రావడం ఇవన్నీ కూడా మనం గమనించాము. అద్భుతమైన రివ్యూలు, ఫస్ట్ డేనే విపరీతమైన కలెక్షన్స్ అయితే సినిమా సాధించుకుంది. అండ్ అలాగే ప్రీమియర్ షోస్ రెస్పాన్స్ కూడా అదిరిపోయింది. అయితే ఇక్కడ వచ్చిన చిక్కల్లా ఒకటే, ఇంత భారీ బడ్జెట్తో సినిమా తీసుకొని ఇంత పెద్ద సినిమా కూడా పైరసీ బారిన పడిందంటే ఇప్పుడు ఎవరు కూడా నమ్మలేకపోతున్నారు. ఎందుకంటే కేవలం రెండవ రోజే హెచ్‌డీ ప్రింట్స్‌తో మనకి ఆన్‌లైన్‌లో అయితే ఈ సినిమా అవైలబుల్‌గా ఉంది. అయితే ఈ సినిమా మనం చూసుకున్నట్లయితే ఇంత ప్రొడక్షన్ వాల్యూస్‌లో ఇంత భారీ బడ్జెట్‌తో తీసి ఇప్పుడు పైరసీ బారిన పడినందుకు నిర్మాతలు కూడా ఒక కాస్త కంగారు పడుతున్న విషయం. అలాగే మెగా అభిమానులు కూడా ఫైర్ అవుతున్నారు. వెంటనే నిర్మాతలు కావచ్చు, సినిమా టీం కావచ్చు, అలాగే పోలీసులు కావచ్చు, ఈ పైరసీ భూతం పైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కానీ ఇక్కడ రెండో రోజే ఇంత పెద్ద సినిమా, భారీ బడ్జెట్‌తో తీసిన సినిమా హై క్వాలిటీతో మనకి నెట్‌లో దొరుకుతుంది అంటే సో ఎక్కడో కాస్త కొన్ని ఇబ్బందులు ఖచ్చితంగా పెద్దికి ఎదురయ్యాయనే చెప్పుకోవాలి. ఎవరి సపోర్ట్ కూడా అంటే ఇండస్ట్రీలో ఫస్ట్ నుంచి కూడా రామ్ చరణ్ సినిమా వస్తుంది అంటే, మెగా ఫ్యామిలీ నుంచి ఒక సినిమా వస్తుందంటే దానికి వెనక్కి లాగే ప్రయత్నం చాలామంది చేస్తూనే ఉంటారు. రీసెంట్‌గా చూసాము పెద్ది సినిమా ఆపడానికి దిల్ రాజు ప్రొడక్షన్స్ ద్వారా శిరీష్ కూడా ఇటు ఎగ్జిబిటర్‌ని అలాగే డిస్ట్రిబ్యూటర్‌లను కూడా బెదిరించిన పరిస్థితి అయితే మనం చూసాము. అయితే ఇవన్నీ కూడా చూసుకున్నట్లయితే అసలు ఏం జరుగుతుంది ఇండస్ట్రీలో, ఇంత భారీ బడ్జెట్‌తో తీసిన సినిమాలు, ఇంత హెవీ కాస్టింగ్ ఉన్న సినిమాలకే భద్రత లేకపోతే ఇంకా చిన్న మధ్య తరగతితో తీసిన సినిమాలు ఏవైతే ఉన్నాయో అవి ఏమవుతాయి అని కూడా ఇప్పుడు అందరూ భయపడుతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా పెద్ది హై క్వాలిటీతో నెట్‌లోకి మనకి ఈజీగా రావడము, పైరసీ బారిన పడ్డము మేకర్స్‌కి కాస్త ఇది కోలుకోలేని దెబ్బే అనుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ రోజు కలెక్షనే మనం చూసుకున్నట్లయితే పెద్దికి 150 కోట్ల వరకు కూడా సాధించింది. ఇంకా ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా ప్రీ బుకింగ్స్ కావచ్చు అండ్ అలాగే సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా బుకింగ్స్ అనేవి కూడా పూర్తిగా పెరిగాయి. అలాగే ఇటు వరల్డ్ వైడ్‌గా కూడా అటు నార్త్ ఇండియా సేల్స్‌లో కావచ్చు, ఇటు సౌత్ ఇండియా సేల్స్‌లో కావచ్చు, పెద్ది అనేది ఇప్పుడు దూసుకుపోతుందని చెప్పుకోవాలి. ఇది హాలిడే సీజన్ కావచ్చు అండ్ అలాగే లాంగ్ రన్‌లో ఉన్నటువంటి పెద్ది సినిమా కోసం చాలా సినిమాలు కూడా పోస్ట్‌పోన్ చేసుకోవడం జరిగింది. మా ఇంటి బంగారంతో సహా. మరి ఇన్ని సినిమాలు పోస్ట్‌పోన్ చేసుకున్నారు. పెద్దికి ఒక లాంగ్ రన్ ఉండబోతుంది. సినిమాలకి ఏవి క్లాషెస్ లేవు. ఒక మంచి టైంలో సినిమా రిలీజ్ అయింది. అండ్ అలాగే రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది. ఏ స్టార్ హీరో కూడా చేయలేనటువంటిగా ఢిల్లీ ఎపిసోడ్ ఏదైతే ఉందో దానికి అప్లోజెస్ రావడము, లాస్ట్ 30 మినిట్స్ సినిమా హైప్ అనేది విపరీతంగా పెంచింది. మెగాస్టార్ కొడుకు మెగాస్టార్ని మించిపోయాడు ఎమోషన్స్‌లో అని ప్రతి ఒక్కరూ కూడా పాజిటివ్ రివ్యూస్ ఇస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా మెగాస్టార్ కొడుకు ఎవరైతే ఉన్నారో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్గానే కాదు మరొక అవార్డు కూడా ఆయన కైవసం చేసుకోబోతున్నారు ఈ పెద్దితో అని ప్రతి ఒక్కరు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అదే నేషనల్ అవార్డు ఖచ్చితంగా రావాలి ఆయన పర్ఫార్మెన్స్ కానీ. సో చిట్టిబాబు తర్వాత అదే లెవెల్లో పర్ఫార్మెన్స్, అంతకు మించిన పర్ఫార్మెన్స్ అయితే మనం పెద్దిలో చూసాము. సో ఆ స్లాంగ్ కావచ్చు, ఆయన వేషధారణ కావచ్చు అండ్ అలాగే ఆయన పాత్రలో ఒదిగిపోయిన తీరు కావచ్చు, వన్ మ్యాన్ షో అని కూడా ప్రతి ఒక్కరూ
ప్రశంసలు అందజేస్తున్నారు రామ్ చరణ్కి. మరి అన్ని బాగుండి ఇంత చక్కటి సినిమా మన ముందుకు వచ్చినప్పుడు గతంలో కూడా మనం చూసాము గేమ్ చేంజర్ టైంలో కూడా ఇదే జరిగింది. రిలీజ్ అయిన నెక్స్ట్ రోజే బస్సులో ట్రావెల్ అవుతున్న వాళ్ళకి బస్సులో సినిమా వచ్చిందంటే ఏ రేంజ్లో పైరసీ అయిందో చెప్పుకోవచ్చు. మరి ఎందుకని కేవలం మెగా ఫ్యామిలీ నుంచి ఒక సినిమా వచ్చినప్పుడు ఇంత త్వరగా పైరసీ రావడము, సినిమాని చంపే ప్రయత్నం జరుగుతుంది అంటే ఖచ్చితంగా ఎవరో కావాలని ఇది చేస్తున్నారని కూడా కొంతమంది అనుకుంటే, ఈ పైరసీ భూతాన్ని అరికట్టాలని మరికొంతమంది అంటున్నారు. సో ప్రొడ్యూసర్స్ కావచ్చు అండ్ అలాగే ఇండస్ట్రీ నుంచి ఎవరైతే సినిమాలు బతకాలి అని కోరుకుంటున్నారో వాళ్ళందరూ కూడా పైరసీ పైన మరొకసారి యాక్షన్ తీసుకోవాల్సిందిగా కూడా పోలీసులకి రిక్వెస్ట్ చేస్తున్నారు. అలాగే మెగా అభిమానులు కూడా ఈ పైరసీ రిలీజ్ అయినప్పటికీ కూడా వాళ్ళు చూడడానికి ససేమిరా అంటున్నారు. మేము థియేటర్స్కి వెళ్ళి సినిమా చూస్తామంటున్నారు. కానీ అందరూ అలా చూడాలని లేదు. ఎక్కడో చోట పైరసీ ఏ ఖర్చు లేకుండా సినిమా ఇంట్లో వస్తుందంటే ఎవరు కాదంటారు? ఖచ్చితంగా చూస్తారు. కాబట్టి ఈ పైరసీని ఆపే ప్రయత్నంలో పోలీసులు ప్రతిసారి విఫలమవుతున్నారు. కొన్ని రోజులు హోల్డ్ చేస్తున్నారు కానీ మళ్ళీ అదే యథాస్థితికి వచ్చేస్తున్నాయి పరిస్థితులు అనే దానికి ఇప్పుడు మనకి కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తుంది. కాబట్టి ఈ పైరసీ పైన ఖచ్చితంగా ఇండస్ట్రీ వ్యక్తులు కావచ్చు, అలాగే పోలీసులు కావచ్చు మెయిన్గా కాన్సన్ట్రేషన్ చేసి ఒక డెసిషన్ తీసుకున్నట్లయితే సినిమాలు భవిష్యత్తులో రిలీజ్ అయిపోయే సినిమాలకు కూడా ఈ పైరసీ అనే భూతం అనేది అరికట్టడానికి ఒక మంచి స్టెప్ అవుతుందని అందరూ భావిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా పెద్దకి ఈ పైరసీ భూతం తప్పలేదు అని అనిపిస్తుంది. మరి కలెక్షన్లు అయితే ఇప్పటి వరకు దూసుకు వెళ్తున్నాయి. 150 కోట్లకు పైగా అయితే కేవలం ఒక్క రోజులోనే 150 కోట్లు సాధించింది. సెకండ్ డే రన్నింగ్ కూడా చాలా మంచి రన్ ఉంది. అండ్ అలాగే దాదాపుగా ఇది లాంగ్ రన్లో థియేటర్లో ఉండబోతుంది అని కూడా ప్రతి ఒక్కళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో కాబట్టి ఈ పైరసీని ఎప్పటికైనా అరికట్టాలని అనుకుంటూ సో ఇది లేటెస్ట్ అప్డేట్ ఫ్రమ్ పెద్ది. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.